నమస్తే మాధురెడ్డి గారు. నమస్తే అండి. వెల్కమ్ టు విష్ణు టాక్స్. థ్యాంక్ యూ. సో మాధురెడ్డి గారు, ఫిబ్రవరి 1న బడ్జెట్ ని ప్రవేశపెట్టబోతున్నారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు. అవును. అయితే బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ఒక 5 రోజుల ముందు ఒక హల్వా వేడుక జరుపుకుంటారు. సో స్వయంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారే ఆ హల్వాని తయారు చేసి, సో వారి టీం ఎవరైతే ఉన్నారో అందరికీ కూడా స్వయంగా ఆవిడే ఆ హల్వాని వడ్డించి సో అందరి నోరు తీపి చేస్తారు. ఏంటి అసలు బడ్జెట్ ని ప్రవేశపెట్టబోయే ముందు ఈ హల్వా వేడుక ఎందుకు నిర్వహిస్తారు? సో ఇదైతే ఈ రోజు అండి, అంటే లైక్ మనకి 5 o'clock కి మనకి ఫ్రైడే రోజు ఈ సెరమనీ అనేది జరిగింది. సో దీనివల్ల ఏంటంటే, అంటే బిఫోర్ గోయింగ్ ఫర్ ద సెషన్ ఇదంతా ఏంటంటే వాళ్ళందరూ కూడా కొంచెం ఎన్ని రోజుల నుంచి, అంటే మనకు తెలియదు కానండి, దెర్ ఆర్ మెనీ మంత్స్ వాళ్ళు ఈ బడ్జెట్ మీద అలాగా వర్కౌట్ చేస్తూ ఉంటారు, ఆ డ్రాఫ్టింగ్ చేసుకోవడానికి, లేకపోతే పాలసీస్ అన్ని పెట్టడానికి. సో ఫైనల్ గా ఈ 5 days ఇంకంటే ఈ రోజు నుంచి వాళ్ళందరికీ కూడా, అంటే ఎవరైతే ఈ డ్రాఫ్ట్ చేశారో, ఈ బడ్జెట్ ని ప్రిపేర్ చేశారో వాళ్ళందరూ కూడా వితౌట్ ఎనీ మొబైల్స్, ఎక్స్టర్నల్ అంటే వాళ్ళకి ఎటువంటి కాంటాక్ట్ లేకుండా, ఈవెన్ దేర్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా కాంటాక్ట్ లేకుండా ఈ బడ్జెట్ ని అంతా దీనిగా వాళ్ళు అంటే సెక్యూరిటీ వైజ్ చాలా దీనిగా తీసుకుంటారండి. సో ఈ రోజు నుండి అది స్టార్ట్ అవుతుంది. సో దిస్ ఈస్ ఎ సెరమనీస్ విచ్ ఈస్ గోయింగ్ ఆన్. ఈసారి స్పెషాలిటీ ఏంటంటే, షీఈస్ డూయింగ్ దిస్ బడ్జెట్ స్పీచ్ ఫర్ 8th time, 8వ సారి ఆమె చేస్తున్నారు. ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే, ఈ బడ్జెట్ లో మోడీ టర్మ్ లో, మోడీ 3.0 ఫస్ట్ ఫుల్ టర్మ్ బడ్జెట్. సో 3.0 ఫుల్ టర్మ్ బడ్జెట్. సో మెనీ ఎక్స్పెక్టేషన్స్ ఆర్ దేర్ ఫర్ ద బడ్జెట్ అండి. సో ఇది ఇప్పుడు ఫిబ్రవరి 1న బడ్జెట్ రాబోతుంది కాబట్టి క్యాపిటల్ మార్కెట్స్ కి సంబంధించి ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి అసలు బడ్జెట్ మీద? సో డెఫినెట్లీ అండి, అంటే ఈసారి బడ్జెట్ లో అందరూ బాగా ఇబ్బంది పడింది ఎవరు అంటే మిడిల్ క్లాస్ వాళ్ళండి. ఎస్పెషల్లీ ఈ ఇయర్ అంతా 2024 అంతా కూడా ఒకవైపు ఏమో ఇన్కమ్స్ పెరగలేదు, గ్రోత్ అనేది కొంచెం స్లో డౌన్ అనేది కనిపించింది, శాలరీస్ కూడా ఎవరికి పెద్దగా పెరగలేదు. బట్ ఇన్ఫ్లేషన్ మాత్రం చాలా పెరిగిందండి. ఒకవైపు ట్యాక్సెస్ రూపంలో కూడా చాలా అమౌంట్ అందరూ పే చేసి విసిగిపోయి ఉన్నారండి. సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ మిడిల్ క్లాస్ వాళ్ళకైతే ఆమె షీ మైట్ బి డెఫినెట్లీ మేడ్ సమ్ గుడ్ న్యూస్ అని అందరూ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అదైతే అది మనకి కనిపిస్తుంది. ఆ తర్వాత ట్యాక్స్ రిఫార్మ్స్ అండి, ఎప్పటి నుంచో వాళ్ళు తీసుకొద్దాం, అదే 1961 ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ని ఒక ట్యాక్స్ కోడ్ లాగా, ఒక బిల్ లాగా ప్రెజెంట్ చేయాలి అనేసి ఈసారి ఈ బడ్జెట్ సెషన్ లో ఇంకొంచెం సింప్లిఫికేషన్, అంటే ఆ లాంగ్వేజ్ కానీ అంత టర్మ్స్ కానీ అంత దీనిగా అర్థం కావట్లేదు, ఇంకా సింప్లిఫై చేద్దాము, కొంచెం ట్యాక్స్ రిఫార్మ్స్ ని మనం ఈసారి బడ్జెట్ లో కొంచెం చూడొచ్చండి. దట్ కుడ్ బి ఏ స్పెషాలిటీ ఫర్ దిస్ బడ్జెట్. అలానే మెయిన్ మనందరం కూడా బాగా ప్రాబ్లం ఫేస్ చేస్తుంది జాబ్ క్రియేషన్స్ అండి. అంటే మనది యంగెస్ట్ పాపులేషన్ ఇన్ ద వరల్డ్. ఇంత యంగెస్ట్ పాపులేషన్ కి వాళ్ళకి తగినట్టుగా జాబ్స్ కానీ, లేకపోతే వాళ్ళ స్కిల్ కి సంబంధించి ఆ జాబ్స్ కానీ రావట్లేదు. సో దాని గురించి కూడా వాళ్ళు ఈసారి బాగా అడ్రస్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. అలానే హెల్త్ కేర్ అండ్ ఎప్పుడు మనకు ఉన్నట్టుగానే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద అయితే ఈసారి వాళ్ళు, అంటే లాస్ట్ ఇయర్ కన్నా ఈసారి ఇంకొక అంటే 2 times ఎక్కువగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద. ఇంకొకటి ఏంటంటే అఫోర్డబుల్ హౌసింగ్ అండి. ఇప్పుడు ఇల్లు తీసుకోవడం అనేది ఒక కామన్ మ్యాన్ కి ఇట్ హ్యాస్ బికమ్ లైక్ ఎ డ్రీమ్. ఇల్లు ఒకటి, మన సొంత ఇల్లు అనేది కామన్ మ్యాన్ కి రీచ్ లేకుండా అయిపోయిందండి. సో దే వాంటెడ్ టు మేక్ ఇట్ అఫోర్డబుల్ హౌసింగ్ అనే కాన్సెప్ట్ మీద కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని కొంచెం డెవలప్ చేసుకుంటూ ఇలా తీసుకువెళ్తారు ఈ బడ్జెట్ నంతా కూడా. ఒకవైపు ఎడ్యుకేషన్, ఐటీ, తర్వాత ఈ ఫార్మా, ఈ హెల్త్ కేర్, వీటి మీదే ఎక్కువగా బడ్జెట్ అయితే కనిపిస్తుందండి. సో మరి మాధవిరెడ్డి గారు, సో క్యాపిటల్ మార్కెట్స్ కి సంబంధించి ప్రతి ఒక్కరూ బడ్జెట్ నుంచి ఎక్స్పెక్టేషన్స్ ఏముంటాయంటే, క్యాపిటల్ గెయిన్స్ మీద టాక్సేషన్ ఎలా ఉంటుంది, ఈసారి ఏదైనా ఊరట ఉంటుందా, లేదంటే ట్యాక్స్ సేవర్ ఆప్షన్స్ కి సంబంధించి ఏమైనా అప్డేట్స్ ఏమైనా ఉంటాయంటే అందరు ఎదురు చూస్తారు. కాబట్టి ఏంటి అసలు ఎస్పెషలీ ఫర్ మార్కెట్స్ లో ఉండే వాళ్ళకి ఈసారి ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి? సో ఫర్ మనం ఏంటంటే, ముందు ఎగ్జిస్టింగ్ ఏ ట్యాక్సెస్ మనం పే చేస్తున్నామో ఈక్విటీకి సంబంధించి, మీరు మ్యూచువల్ ఫండ్స్ ద్వారా ఈక్విటీలో పెట్టినా, లేకపోతే షేర్ మార్కెట్ లో డైరెక్ట్ గా ఈక్విటీలో పెట్టినా, ఇప్పుడు మనకి 1 year హోల్డింగ్ పీరియడ్ అండి. 1 year అబోవ్ అయితే మనం లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ పే చేయాల్సి ఉంటుంది. ఏదైనా మీరు గెయిన్స్ కానీ వచ్చినట్లయితే దాని మీద 12.5%, ముందు 10% ఉండేదండి, దాన్ని 12.5% చేశారు. బట్ 1.25 lakh వరకు మనకి ఎటువంటి ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు. 1.25 lakh నుంచి మీకు ఏదైనా గెయిన్ వచ్చినట్లయితే
1 year అబౌవ్ దాని మీద 12.5% చేయాలి. అప్పట్లో షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ 15% ఉండేవండి, ఇప్పుడు 20% చేసేసారు. సో ఎవరికైనా గెయిన్ కానీ ఈ షార్ట్ టర్మ్ బిఫోర్ 1 year లో మీకు గెయిన్ వచ్చినట్లయితే దాని మీద 20% ట్యాక్స్ కట్టాలి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ స్లాబ్ రేట్. మీరు స్లాబ్ రేట్ ఎంత తక్కువలో ఉన్నా మీరు 20% మాత్రం ఈ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ ఈక్విటీ మీద పే చేయాలి. అండ్ నవ్ డేస్ అందరూ మన చాలా మంది ట్రేడింగ్, ఇంట్రాడే ఇవన్నీ కూడా చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా మీకున్న ట్యాక్స్ స్లాబ్ రేట్ ప్రకారం, అంటే మీరు 30% లో ఉంటే 30%, 15% లో ఉంటే 15, సో వాట్ ఎవర్ పర్సంటేజ్ యువర్ ట్యాక్స్ స్లాబ్ రేట్ దాని ప్రకారం మనం ఇంట్రాడే వాటి మీద వచ్చిన గెయిన్స్ మీద ట్యాక్స్ అనేది పే చేయాలి. సో ఈసారి ఎక్స్పెక్టేషన్ అయితే ఈ క్యాపిటల్ గెయిన్స్ అయితే ఈసారి ఎక్కువగా చేంజెస్ అయితే ఆల్రెడీ లాస్ట్ టైం చేశారు కాబట్టి పెద్దగా వాళ్ళు అయితే చేంజెస్ చేస్తారు అని అనుకోవట్లేదండి. బట్ ఈసారి వాళ్ళ చేంజెస్ ఏంటంటే ఈ ఏదైతే న్యూ ట్యాక్స్ రిజీమ్ ఏదైతే ఉందో దాని మీద కొంచెం స్లాబ్ రేట్స్ ని ఇంకొంచెం మిడిల్ క్లాస్ కి పాజిటివ్ గా ఉన్నట్టుగా, ఇంకొంచెం ఈజీగా ఉన్నట్లుగా, అంటే ఇప్పుడు న్యూ ట్యాక్స్ రిజీమ్ ప్రకారం మనకి 7 lakhs వరకు ట్యాక్స్ 7 lakh లోపు ఉన్న వాళ్ళు ఎవరు ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు, అది 10 lakhs చేయొచ్చు. అది మన ఎక్స్పెక్టేషన్, ఎస్పెషలీ ఫ్రమ్ ద మిడిల్ క్లాస్. అలానే ఈ ట్యాక్స్ స్లాబ్ రేట్స్ కూడా కొంచెం తగ్గిస్తారు, ఎందుకంటే దే వాంటెడ్ టు మేక్ ఇట్ మోర్ అట్రాక్టివ్ ద న్యూ ట్యాక్స్ రిజీమ్. అండ్ ఇప్పటికే ఆల్మోస్ట్ 70 to 75% పీపుల్ హ్యావ్ మైగ్రేటెడ్ ఫ్రమ్ ఓల్డ్ నుంచి న్యూకి వచ్చేసారండి. సో ఇంకా కంప్లీట్ గా న్యూకి వచ్చేటట్టుగా వాళ్ళు ఇవన్నీ కూడా న్యూ ట్యాక్స్ రిజీమ్ కి సంబంధించి కొంచెం రిలీఫ్ అయితే మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ మాధురెడ్డి గారు.